ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి డిసెంబర్ 2021 తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. శుక్రుని అనుగ్రహం వల్ల ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును. గురూజీ బాలాజీ రాజ్ గారు విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్మిన వ్యక్తులు దూరం కావడం, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి, శాశ్వతంగా పరిష్కారం చూపబడును. గురువు గారి సెల్ నెంబర్ 9959841642 7057171356. నమ్మకంతో కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి అంశాలు అయితే మీకు అర్థం అవుతాయి. ఇక సింహ రాశి వారికి ఈ 2 రోజులు గ్రహాలు అయితే అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీరు పొందబోతున్నారు. శుక్రుని అనుగ్రహం మీకు ఎక్కువగా ఉండటం వల్ల బ్రహ్మాండమైన యోగాలు మీకు కలిసి రాబోతున్నాయి. ఈ సమయంలో మీరు కోరుకున్నది అయితే మీకు దక్కబోతుంది. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. వీరి యొక్క కళ్ళలో ఏదో తెలియని శక్తి ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఈ సింహ రాశి వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ సింహ రాశి వారికి చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి కష్టపడే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఏంటంటే నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు అన్నింట్లో నాదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దీనివల్ల వీరికైతే శత్రువులు ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు, కానీ వీరినే కొంతమంది వ్యక్తులు మోసం చేస్తూ ఉంటారు. ఇక సింహ రాశిలో జన్మించిన వారు జీవితంలో గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. వీరికి ఆటిట్యూడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద వారికైనా అస్సలు భయపడరు. వీరు మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడుగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నమ్మిన వారికి వీరు ఎప్పుడూ తోడుగా ఉంటారు. వీరేంటంటే బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. బంధాలను కాపాడుకోవటానికి కొన్నిసార్లు తగ్గి కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే తమ యొక్క కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే మొండితనాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. అన్నింట్లో నాదే
నాదే పై చేయి కావాలి, నెంబర్ 1గా నేనే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. జీవితంలో గొప్ప స్థాయికి రావటానికి ఎన్నో కష్టాలు పడతారు. డబ్బు సంపాదించటానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ప్రయత్నాలు మాత్రమే కాదు, విజయాలు పొందే వరకు అయితే పట్టుదలను ఆపరు అని చెప్పుకోవచ్చు. వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి, ధైర్యం అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది. కష్టాలకు భయపడరు, అలాగే సమస్యలకు ఎదురాడుతారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారికి మాత్రం డిసెంబర్ 20-21 తేదీల్లో మీకు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీకు ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. శుక్రుని అనుగ్రహం మీకు ఈ సమయంలో ఎక్కువగా ఉండటం వల్ల ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న సంబంధం మీకు సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్నది ఈ సమయంలో మీకు దక్కే అవకాశాలు ఈ 2 రోజుల్లో అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో చూసిన సంబంధాలే, మీకు తెలిసిన వ్యక్తులే మీకు అటువంటి ఒక సంబంధం అయితే కుదిరే అవకాశం ఉంది. ఒక ఫోన్ కాల్ వల్ల లేదా ఒక మధ్యవర్తి వల్ల మీరు ఒక మంచి శుభవార్త అయితే ఈ 2 రోజుల్లో వింటారు. శుక్రుడు ప్రేమకారకుడు కాబట్టి శుక్రుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల ఈ సమయంలో ఇటువంటి విషయంలో మంచి శుభవార్త వింటారు. అదేవిధంగా ఈ 2 రోజుల్లో అయితే ఈ సింహ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల నుండి కూడా మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. పిల్లల సపోర్ట్ మీకు ఈ సమయంలో దక్కుతుంది. పిల్లల నుండి మీరు ఎంతో కాలంగా వేచి చూస్తున్న అతిపెద్ద శుభవార్త అయితే మీరు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో కూడా ఈ సమయంలో మీకు మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం అయితే ఈ సమయంలో దినదినంగా అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. ఈ సమయంలో కేతువు వల్ల మీకు సమాజంలో మంచి గౌరవం అనేది లభిస్తుంది. ఈ 2 రోజుల్లో కొత్త పరిచయాలు కూడా మీకు పెరుగుతాయి. పరిచయాల వల్ల మీకు మంచి ఫలితాలు కూడా దక్కుతాయి. ఆర్థికపరమైన సమస్యలు ఏమైనా ఉంటే ఈ సమయంలో తగ్గుముక్క పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఎంతటి వారినైనా మీ యొక్క మాటలతో ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలు కీలకంగా మీరు తీసుకునే నిర్ణయాలను బలోపేతం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలే లభిస్తాయి. వ్యాపారంలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను చూస్తారు. ఈ సమయంలో దీనివల్ల మీ యొక్క అప్పుల సమస్యలు కూడా తీరే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీరు కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తే క్వాలిఫికేషన్కు తగ్గ ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క సింహ రాశి వారికి మీ యొక్క భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు, చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. శుక్రుని అనుగ్రహం వల్ల మీ మధ్య ప్రేమ బంధం అనేది మరింత బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మీ మధ్య ఉన్న దూరం తగ్గించుకుంటారు. మీ బంధం ఈ సమయంలో మరింత బలపడుతుంది. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు, చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. మీరు మాట్లాడేటప్పుడు కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది. అదేవిధంగా ఈ సమయంలో బుధుని అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఊహించిన ఫలితాలు మీకు అందబోతున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే మీ స్నేహితుల సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. అప్పుల సమస్యలు తీరిపోయి ఊపిరి పీల్చుకుంటారు. గత కొంతకాలంగా వేధిస్తున్న మీ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో శుక్రుని అనుగ్రహం వల్ల ప్రేమలో ఉన్నవారికి కూడా అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. శుక్రుని అనుగ్రహం వల్ల ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు కోరుకున్న సంబంధం మీకు సెటిల్ అవుతుంది. మీరు కోరుకున్నది ఈ 2 రోజుల్లో మీకు దక్కుతుంది. ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.